తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఈరోజు తెల్లవారుజామున తీవ్రమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. ఉదయం పూట ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఎవరు ఉండరు. అందువల్ల మంటలు ప్రభావం పక్కన ఉండే షాపులకు వ్యాపించి దీనివల్ల 5 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది విచ్చేసి ఇక్కడ మంటలు నార్పడానికి ప్రయత్నించారు. కొబ్బరికాయల దుకాణాలు, కిరాణా జనరల్ ఐటమ్స్ అమ్మే దుకాణాలు, పేపర్ ప్లేట్, ప్లాస్టిక్ ఐటమ్స్ అమ్మే దుకాణాలు పూర్తిగా తగలబడ్డాయి. ప్రాణ నష్టం ఏది జరగలేదు కానీ తీవ్రమైన ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానిక మోండా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపికా నరేష్ ఈ సంఘటన స్థలానికి చేరుకొని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు ప్రమాదం వివరాలను తెలియజేశారు. బాధితులు పేదవారు కాబట్టి వారికి వీలైనంత త్వరగా ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తుంది. ఇంత టూ మచ్ ఆయన నడితే యాదగిరి ఫోన్ చేస్తే గ్రూప్ లో పెట్టారు. 5 ఇండియన్ వచ్చింది, ఫైనల్ వచ్చి మొత్తం ఎంఆర్ ఆఫీస్ అంటే వాళ్ళకి తెలియదు. బాగా పుల్లడంలో రాష్ట్రపతి భవన్ దగ్గర బిజీ వచ్చింది. బాగుంటుంది. జెస్సీ గారు కూడా చేస్తున్నాను, కంటిన్యూ ఎంగేజ్ వస్తుంది. ఇది మోండా మార్కెట్ లో లాస్ట్ టైం షార్ట్ సర్క్యూట్ అయిన ఐడియా ఉందా సార్? 1 month బ్యాక్ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా, పూల మార్కెట్ అది ఉందా మన మెయిన్ రోడ్. మనం వచ్చినాం సార్, సీవరేజ్ ఇష్యూ ఉంటే అక్కడే సార్.